జేఈఈ నీట్ సవాళ్లు ఒత్తిళ్లకు పరిష్కార దిశగా విద్యారంగ నిపుణులు ఎన్బివి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రైమ్ 9 సామాజిక బాధ్యతగా మీడియా రంగంలో మొట్టమొదటిగా కాలేజ్ మేనేజ్మెంట్స్ అంటే డెసిషన్ మేకర్స్ తో నిర్వహించిన కార్యక్రమం బియాండ్ ర్యాంక్స్ జేఈఈ నీట్ సమిట్. జేఈఈ నీట్ కోచింగ్ లో మార్పుకు మొట్టమొదటి అడుగు. జేఈఈ నీట్ లో మీ పిల్లలు వెనకబడ్డానికి కారణం వాళ్ళ ఇంటెలిజెన్స్ కాదు, కీలక సమయంలో సరైన మార్గదర్శనం లేకపోవడమే. ఈ సమస్యకు సరైన పరిష్కారం ఇవ్వగల వ్యక్తి ఎన్బివి సుబ్బారావు గారు. ఆయన విద్యార్థులకు పర్సనలైజ్డ్ ప్రాక్టికల్ ప్లాన్స్ తో పాటు అన్స్టాపబుల్ మరియు బియాండ్ ర్యాంక్స్ లాంటి బుక్స్ తో వేల మంది విద్యార్థులను విజయ తీరాలకు చేర్చిన అనుభవం ఆయన సొంతం. ఎన్బివి సుబ్బారావు సార్ అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8866298883. జేఈఈ నీట్ ప్రిపరేషన్ కేవలం ర్యాంక్స్ కోసం మాత్రమే కాకుండా జీవితానికి పునాదిగా మార్చి మీ పిల్లల్ని జీవితంలో కూడా విజేతలుగా నిలబెట్టండి. వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ప్రైమ్ 9 సమాజంలోని మార్పుకు సరైన విద్య మొట్టమొదటి మెట్టుగా నమ్ముతూ ఉంటుంది. అందుకే ఎడ్యుకేషన్ కూడా సరైన సమయాన్ని కేటాయిస్తూ మన సామాజిక బాధ్యతను నెరవేరుస్తూ ఉంటాం. ఈరోజు ఈ సమిట్లో భాగంగా తెలుగు రాష్ట్రాల విద్యా వ్యవస్థలో అతి ఎక్కువ ప్రభావం ఉన్నటువంటి జేఈఈ నీట్ ప్రిపరేషన్, లక్షల మంది తల్లిదండ్రులు జేఈఈ నీట్ ప్రిపరేషన్ దాంట్లో ఉన్నటువంటి విజయాలు జీవితానికి శ్రీరామ రక్ష అని నమ్ముతూ ఉంటారు. అయితే తదనుగుణంగా పిల్లల్ని ఎక్కువగా ఈ కోచింగ్లో జాయిన్ చేస్తూ ఉంటారు చాలామంది పేరెంట్స్. కానీ నిజానికి చూస్తే పిల్లలు ఎక్కువ మంది ఆ జర్నీని వాల్యూ చేయకపోవడం, లేదా ఆ ప్రిపరేషన్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని సరైన విధంగా అర్థం చేసుకోకపోవడం, అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు వాళ్ళకి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఒక రకంగా. అలాగే కొంతమంది రెస్పాన్సిబుల్గా ప్రయత్నిస్తూ మధ్యలో ఆపేసే వాళ్ళు కొంతమంది ఉంటే, మరికొంతమంది ప్రయత్నిస్తూ కష్టపడి ఫలితం చూడలేక చివరికి వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకొని లేదా వాళ్ళకి సామర్థ్యం లేదని నమ్మే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయితే అతి తక్కువ మంది వీటిలో విజయాన్ని సాధించేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి పేరెంట్స్ యొక్క పాత్ర, పేరెంటింగ్లో రావాల్సిన మార్పులు ఉన్నటువంటి స్ట్రెంగ్త్, వీక్నెస్, తద్వారా మేనేజ్మెంట్ పాత్ర కూడా, మేనేజ్మెంట్స్కి పేరెంట్స్ నుంచి అందాల్సిన సపోర్ట్ మేనేజ్మెంట్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా పిల్లల్ని చూడాల్సిన వాల్యూ, అలాగే చేయాల్సిన విధానం, ఇలా అనేక కోణాలని ఈరోజు ఈ డిబేట్లో మనం చర్చించడానికి ఉన్నాము. తద్వారా ఇటు పేరెంట్స్, అటు పిల్లలకి, యాజమాన్యానికి అందరూ కూడా దీన్ని సిస్టమ్ ప్రాబ్లంలాగా కాకుండా ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీగా, అంటే భాగస్వామ్య బాధ్యతగా ఎవరి బాధ్యతల్ని వారు పంచుకొని తద్వారా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేనా సుబ్బారావు గారు? అంతేనండి. సో సుబ్బారావు గారు మనందరికీ తెలిసిందే ఎడ్యుకేషన్ డిజైనర్, ఆథర్, 21st సెంచరీ లెర్నింగ్ ఆర్కిటెక్ట్. చాలా వీడియోస్ కూడా మనం సుబ్బారావు గారిని చూస్తుంటాం. వాల్యుబుల్ పాయింట్స్ కూడా చెప్తుంటారు, పిల్లలకి చాలా అవేర్నెస్ పాయింట్స్ తీసుకొస్తూ ఉంటారు. అండ్ పేరెంట్స్లో కూడా ఒక మంచి ఉద్దేశం కలిగేలాగా మీరు చాలా వీడియోస్లో చెప్తూ ఉంటారు కదా. సో అసలు ఈ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అది చెప్పిన తర్వాత మనం మన గెస్ట్లను ఒకసారి తప్పకుండానండి. ఈ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రైమ్ 9 ఎప్పుడూ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి దాని యొక్క పాత్ర ఎంత విభిన్నమైనటువంటిది, ఎంత ముఖ్యమైనటువంటిది ఎప్పుడు కూడా మనం చూపిస్తూ ఉంటాము. సో దాంట్లో భాగంగా విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరూ కూడా పిల్లల గురించే మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. పిల్లలు చదవకపోతే చదవాలి అని చెప్తాము, ఎలా చదవాలో చెప్పము. సో కానీ మనం నమ్మేటువంటిది ఏమిటంటే విద్యా వ్యవస్థలో ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. ఆ ఎకో సిస్టంలో మొట్టమొదటి పాత్రదారులు ఎవరు అంటే పేరెంట్స్. అందుకే మాతృదేవోభవ అంటాము, పితృదేవోభవ అంటాము. సో ఆ తర్వాత ఆచార్య దేవోభవ, ఆ తర్వాత టీచర్స్, ఆ తర్వాత మేనేజ్మెంట్స్, ఆ తర్వాత సొసైటీ. సో ఈ ఎకో సిస్టంలో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో మార్పు వస్తుంది. మనం చాలా మంది కవులు చెప్తూ ఉంటారు, పిల్లలంటే క్లే లాంటి వాళ్ళు అని చెప్తూ ఉంటారు. సో ఎలా మలిస్తే అలా మారుతారు అనేది నేను బలంగా నమ్ముతానండి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలో ఎట్లా ఉంది అంటే పేరెంట్స్ మేనేజ్మెంట్ నిందించడం, రైట్? సో టీచర్స్ నిందించడం, లేదా టీచర్స్ పేరెంట్స్ని నిందించడం, ఇలా ఒక బ్లేమింగ్ గేమ్ కింద ప్రస్తుతం వ్యవస్థలో ఉన్నది అనేటువంటిది వాస్తవం. కానీ శ్రీదేవి గారు, పేరెంట్స్ ఎవరి కోసం కష్టపడుతున్నారు? పిల్లల కోసం, రైట్? టీచర్స్ ఎవరి కోసం కష్టపడుతున్నారు? పిల్లల కోసం. మేనేజ్మెంట్ ఎవరి కోసం కష్టపడుతున్నారు? పిల్లల కోసం. కానీ బ్లేమ్ అయ్యేది. సో కానీ వీళ్ళు ముగ్గురు చేయగలుగుతారు, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు యొక్క రిజల్ట్ ఒకటే, అంతిమ లక్ష్యం ఒకటే. వీళ్ళ ముగ్గురు కలిపితే రావాల్సినటువంటి మార్పులు అతి వేగంగా, అతి సుందరంగా వస్తుంది అని నమ్ముతామండి మనం. సో దానికోసమే ఈ డిబేట్కి మనం ఆహ్వానించాము. చాలా మేనేజ్మెంట్స్, అంటే తెలుగు మన యొక్క మీడియా చరిత్రలో ఇలా ఇన్స్టిట్యూషనల్ హెడ్స్ ఒకే వేదిక మీద రావటం తొలిసారి జరుగుతున్నటువంటి అంశం అండి. సో మొట్టమొదటిగా
మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మేనేజ్మెంట్స్ అందరికీ కూడా ప్రైమ్ నైన్ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. సో అంతేకాకుండానండి, ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి మేనేజ్మెంట్లో ప్రతి ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉందండి. సో ఆ ప్రత్యేకతని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. సో మొట్టమొదటిగా కె రమేష్ గారు, ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్. రమేష్ గారు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ని ముందుకు తీసుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి. సో అంతేకాకుండా అండి, ఈ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని గమనించి ఆ లోపానికి సొల్యూషన్గా వాళ్ళు ఈ రోజు నిలబడ్డారు. వేల మందికి ఆ ఇన్స్పిరేషన్ ఇస్తున్నారండి. సో తరువాత కిరణ్ కుమార్ గారు, సో వేదాంతో నుంచి అకాడమిక్ హెడ్, ఆయన రావటం జరిగింది. అలాగే మాడ్యులస్ నుంచి, అంటే పిల్లల విషయంలో అది కిరణ్ కుమార్ గారు కానివ్వండి, నాగరావు గారు కానివ్వండి, మాడ్యులస్ చైర్మన్. వీళ్ళు ఏమిటంటే సెల్ఫ్ లెర్నింగ్ ప్రమోట్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి ఆ మేనేజ్మెంట్స్. సో మాడ్యులస్ చైర్మన్ నాగరావు గారికి కూడా స్వాగతం. అట్లాగే నైన్ ఎడ్యుకేషన్ నుంచి కో-ఫౌండర్ జస్వంత్ నాయుడు గారు కూడా మనకి ఈరోజు రావడం జరిగింది. సో జస్వంత్ నాయుడు గారు అంటే నైన్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏమిటంటే హోలిస్టిక్ డెవలప్మెంట్, అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ అకాడమిక్సే కాకుండా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా అంతే విలువ ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ పిల్లల్లో ఆ ఫిజికల్ మెంటల్ హెల్త్ని కూడా ఇన్స్టిల్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కానీ సార్ చాలా ఇన్స్టిట్యూషన్స్ లో ఈ కరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి చాలా తగ్గిపోయాయి. బిల్డింగ్ లో చదువులు అయిపోయాయి, ఇంకా యాక్టివిటీస్ ఏమీ లేకుండా పోతున్నాయి. అవి చేస్తూ వాళ్ళకి యాక్టివిటీస్ ఇస్తున్నారు అని అంటే చాలా గ్రేట్. అందుకే నేను అన్నారు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. సో ఆ ప్రత్యేకతలు తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియాలి. సో మార్పు ప్రతి చోట రావాలి అనేటువంటిది మన యొక్క ఉద్దేశం. ఇక డివి నారాయణరావు గారు 35 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇండియా అంతా కూడా కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఆయన. సో ఆయన కూడా ఈ రోజు మనకి జాయిన్ అవటం జరిగింది. సో అట్లాగే షిల్లాంగ్ గవర్నమెంట్ కి సంబంధించి ఒక జేఈ నీట్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు సార్ గురించి. సో అట్లాగే అధ్యాపక నుంచి డైరెక్టర్ గారు ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, స్వాగతం అండి. సో రాజశేఖర్ రెడ్డి గారు కూడా సో అధ్యాపక్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి సో పిల్లల్లో ఆ సెల్ఫ్ లెర్నింగ్ని సో ఆ స్ట్రెస్ లేకుండా ముందుకు తీసుకెళ్లడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో అదే విధంగా శ్రీ అభిదా నుంచి కె శేషగిరిరావు గారు, సో ఆయన కూడా కెమిస్ట్రీ లెక్చరర్, ఐఐటీలో చదువుకున్నారు. సో ఆయన కూడా వేల మంది పిల్లలకి ఆ కుటుంబానికి సో ఆ ఎడ్యుకేషన్ యొక్క వాల్యూని ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత బన్సల్ క్లాస్ నుంచి మల్లారెడ్డి గారు. ఓకే, నమస్తే. సో మల్లారెడ్డి గారు కూడా ఈరోజు మనతో జాయిన్ అవడం జరిగింది. సో అసోసియేట్ డీన్ ఆయన. ఓకే. సో మరి వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇన్స్టిట్యూట్కి ఉపయోగపడతాయని, అలాగే పేరెంట్స్ గైడ్ చేస్తాయని మనం నమ్ముతూ ఈ యొక్క డిబేట్ని స్టార్ట్ చేద్దామండి. సో ఈ వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం చెప్పాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా ప్రైమ్ నైన్ తరఫు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ షో. అండ్ పిల్లల్లో పేరెంట్స్లో మీరు కల్పిస్తున్న ఈ సంకల్పం కానీ, లేకపోతే ఒక ఇన్స్పిరేషన్ కానీ, ఈ యాక్టివిటీస్ కానీ, మీరు చెప్పే లెర్నింగ్ విధానం అనేది ఒక్కసారి మీరు పిల్లలతో అండ్ పేరెంట్స్తో కూడా తప్పకుండా మీకు అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేరెంట్స్కి కూడా మా పిల్లలు ఇలా చదివితే బాగుంటుందని పేరెంట్స్కి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. సో వాటిని కూడా మీరు వింటూ మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ అవన్నీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బారావు గారు, ముందుగా మనం సెగ్మెంట్ అసలు ఏంటి తీసుకుంటాం. సో మొట్టమొదటిగా ఏమిటంటే అండి, ఈ ఇన్స్టిట్యూషన్స్ కన్సర్న్స్ ఉంటాయి, అంటే పేరెంట్స్ ఆస్పిరేషన్స్ పెరిగిపోయినాయి. సో పేరెంట్స్ నేను ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు అర్థం చేసుకుని వాళ్ళతో చేయగలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొట్టమొదటిగా నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్ హెడ్ కూడా ఒక లక్ష్యంతో స్టార్ట్ చేస్తారు. మనం ముందుగా వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏమిటి, దేని ఆబ్జెక్టివ్ మీద స్టార్ట్ చేశారు, ఎలా గైడ్ చేస్తున్నారు అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో మొట్టమొదటిగా రమేష్ గారితో మొదలు పెడదాము. ఇగ్నైట్ చైర్మన్ రమేష్ గారితో. సార్ మీరు అంటే ఏ ఆబ్జెక్టివ్తో చాలా ఇన్స్టిట్యూట్లు చూశారు, సో ఒక ఆబ్జెక్టివ్తో స్టార్ట్ చేశారు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ని బాగా తీసుకువెళ్తూ ఉన్నారు, సో ఎక్కువ మందికి ఉపయోగపడాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలా గైడ్ ఏంటి సార్? రమేష్ గారు, నేను మీతో కూడా చాలా ఇంటర్వ్యూస్ చేశాను ఇక్కడే ప్రైమ్ లైన్లో. యాక్చువల్గా నేను టిల్ 2016 వరకు డిఫరెంట్ కార్పొరేట్ కాలేజ్ వర్క్ చేశానండి. మెయిన్ ఏంటంటేనండి, కాలేజీ ఎలా నడపాలో కాదు, ఎలా నడపకూడదు తెలుసుకున్నాను. సింపుల్ చెప్పాలంటే అలా ఉండకూడదని బయటకు వచ్చాం అంతే. ఇంటర్మీడియట్ అంటే యాక్చువల్గా 2 years ఆఫ్ కోర్స్ అండి. 2 years ఆఫ్ కోర్స్ని ఏమి ఆటలు ఉండకూడదు, పాటలు ఉండకూడదు, ఓన్లీ మార్కులు ర్యాంకులే కావాలని చెప్పారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్ రన్ చేద్దామని మేము స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే మేము ఆఫ్టర్ స్కూల్ ఆఫ్టర్ కాలేజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం.
దేర్ ఆఫ్టర్ లాంగ్ టర్మ్ మెడికల్ అని. నెక్స్ట్ ఏమో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసామండి. నవ్ వీ స్టార్టెడ్ స్కూల్స్ ఆల్సో. జస్ట్ వన్ స్కూల్ స్టార్ట్ చేసాము. సో అది కూడా ఏంటంటే మాకు డ్రాబ్యాక్ ఉందండి. ఏంటంటే డ్రాబ్యాక్, మేము జేఎన్టీయు యూనివర్సిటీ పక్కనే ఉంటుంది, హైవే పక్కన అంటే కాంక్రీట్ జంగిల్, కంప్లీట్ కాంక్రీట్ జంగిల్. అక్కడ మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేము. బట్ ఏంటంటే వీ హ్యావ్ నాట్ సీన్ ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ సీన్ ద పాసిబిలిటీస్. సో ఆ పాసిబిలిటీ చూసుకొని ఎలా చేయాలో ట్రై చేస్తున్నాం. సో ఆల్రెడీ వీ హ్యావ్ అలాంగ్ విత్ అకాడమిక్స్ వీ కన్స్ట్రక్టెడ్ రీసెంట్లీ గుడ్ సైన్స్ ల్యాబ్, లెర్నింగ్ బై డూయింగ్ అని. ఒక ఎంటైర్ బిల్డింగ్ ఈజ్ ల్యాబ్ అండి, అకాడమిక్ యాక్టివిటీకి. అలాగే మాకు స్పోర్ట్స్ జంక్షన్స్ ఉన్నాయి. అండ్ అలాగే రీసెంట్గా కొంచెం మనకి ఒక ఎంఎస్కే సార్తో కూడా క్రికెట్ కూడా మేము పార్ట్నర్షిప్ యాడ్ చేసాం యాక్చువల్లీ. అంటే అదర్ దాన్ అకాడమిక్స్ అండి. ఫైనల్గా మాకు అకాడమిక్సే మెయిన్. చివరికి ఎన్నిసార్లు బిర్యానీ తిన్నావు, ఎన్ని ర్యాంకులు ఏం అడగరండి, ఎన్ని ఆటలాడేవి అడగరు. ఫైనల్గా మార్క్స్ ర్యాంక్సే అడుగుతారు. ఫైనల్గా మార్క్స్ ర్యాంక్సే మెయిన్. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా రిఫ్రెష్మెంట్ అండి. సో ఆ వేళ మేము స్టార్ట్ చేసాము. గుడ్, చాలా బాగుంది. నెక్స్ట్ సో కిరణ్ కుమార్ గారు, వేదాంతు అకాడమిక్ హెడ్, ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను కూడా పిల్లల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఓకే, సో మీ ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం ఏమిటి సార్? ఇక తెలుగు స్టేట్స్లో ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయటం ఎట్లా ఉంది జర్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ సార్. సో యాక్చువల్గా నేను 15 years నుంచి టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే మేము చూస్తూ ఉన్నాం, స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మేజర్గా. వేదాంతు యాక్చువల్ మోటో ఏంటంటే, ఒక స్టూడెంట్ని అటు టీచర్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ జస్ట్ ర్యాంక్స్ తీసుకురావాలి, మార్క్స్ తీసుకురావాలని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో బట్ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే వాళ్ళ కన్సర్న్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోవాలి, అండ్ వాళ్ళ యాక్చువల్ ప్రాబ్లమ్స్ని ఎవరు అడ్రస్ చేస్తారు. సో ఇలాంటి వాటిన్నిటి కూడా ఒక సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి వేదాంతు తెలుగు రాష్ట్రాలలోకి అయితే ఒక మంచి ఉద్దేశంతో రావడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ మీకు నేను చెప్తాను. యాక్చువల్గా మా ఆఫ్లైన్ సెంటర్స్లో, విఎల్సి సెంటర్స్లో క్లాసెస్ ఎట్లా జరుగుతాయి, సో మేము ఏ మోటోతోటి క్లాసెస్ చెప్తామనేది ఒకసారి మీకు జస్ట్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇది ఎంత డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటిదాకా మన ఫాదర్స్ కానీ ఏ విధంగా లెర్నింగ్ చేశారు, ఇప్పుడు వేదాంతు ఏ విధంగా మన ఈ తరం పిల్లలకి క్లాసెస్ చెప్తూ ఉంది, గత 2 yearsగా చెప్తూ ఉంది. సో ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచరు కంపల్సరీగా ఈరోజు నువ్వు ఈ హోంవర్క్ చేసుకొని రావాలి, ఈ వర్క్ చేయాలి, సో లేకపోతే రేపు నీకు పనిష్మెంట్ ఇస్తానని చెప్పాడు. బట్ ఆ స్టూడెంట్కి అది ఆ ప్రాబ్లం అర్థం కాలేదు. సో ఫస్ట్ స్టూడెంట్ డౌట్ అడగాలి, ఎవరిని అడగాలి, టీచర్ని అడగాలి. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఎవరిని అడుగుతారు, పేరెంట్స్ని అడగాలి. పేరెంట్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండకపోతే, సో దానికోసం సొల్యూషన్ ఏంటంటే మేము డౌట్ యాప్ అని తీసుకొని వచ్చాం. దాంట్లో ఆన్లైన్లో అంటే మొబైల్లోనే దాదాపుగా 800 వేదాంతు టీచర్స్ వీఆర్ వర్కింగ్ 24/7. అంటే అర్ధరాత్రి 1 ఒకవేళ క్వశ్చన్ అడిగినా కానీ టీచర్ డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి తనకి ఎక్స్ప్లెయిన్ చేసిపోతారు. మీకు డౌట్ రావచ్చు, అర్ధరాత్రి టీచర్ ఎట్లా ఉంటారంటే, మాకు షిఫ్ట్ వైజ్గా వర్క్ చేసే టీచర్స్ని మేము రిక్రూట్ చేసుకోవడం జరిగింది. సో తద్వారా ఏంటంటే స్టూడెంట్కి ఉన్న డౌట్ని క్లారిఫై చేయడానికి మేము అది ఉపయోగిస్తాం. సెకండ్ ఏంటంటే ప్రెషర్, స్టూడెంట్ పైన ఉన్న ప్రెషర్ ఇటు పేరెంట్స్కి చెప్పుకోలేడు, అట్లా అని చెప్పి టీచర్స్ కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే ఇద్దరు మోటో ఒకటే, మార్క్స్ తీసుకురావడం. సో తనకున్న ప్రాబ్లమ్స్ని ఎవరికైతే ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాడో దానివల్ల ప్రెషర్ ఫీల్ అయ్యి చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం, చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, చాలా బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. సో దీనికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో వేదాంతులో మేము శామ్ అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశాం, స్టూడెంట్ అకాడమిక్ మెంటర్. అంటే హీఈస్ అ పేరెంట్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్. సో ఇన్స్టిట్యూషన్లో ఒక పేరెంట్ ఉంచామన్నమాట, సచ్ దట్ హీఈస్ అ ఫ్రెండ్. సో ఆ ఫ్రెండ్ ఆ స్టూడెంట్కి ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా అనలైజ్ చేస్తాడు. అండ్ స్టూడెంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్న అకాడమిక్ పరంగా కావచ్చు, పర్సనల్గా ఏమైనా విషయాలు చెప్పుకోవాలనుకున్నా కావచ్చు, ఆ ఎస్ఏఎం దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు. తనకున్న పరిధుల ప్రకారంగా ఎంత లిమిట్స్ అవుతున్నాయో ఆ లిమిట్స్ ప్రకారంగా తను స్టూడెంట్కి హెల్ప్ చేస్తాడు. ఒక టీచర్ దగ్గర ఏదన్నా స్టూడెంట్ డైరెక్ట్గా వెళ్ళి, సార్ నాకు ఇది అర్థం కాలేదు చెప్పండి అని అడగలేడు. బట్ శామ్కి చెప్తే శామ్ వెళ్ళి ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఆ స్టూడెంట్కి ఆ క్లాసెస్ కూడా చెప్పించగలుగుతాడు. అండ్ ఇదే కాకుండా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్లో కూడాను, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు బ్లాక్ బోర్డు పైన ఒక చాక్ పీస్ తోటి జస్ట్ ఒక హార్ట్ డయాగ్రామ్ వేయడం, లేదా ఒక ఫిజిక్స్లో అయితే రకరకాల మెషిన్స్ ఉంటాయి, ఆ డయాగ్రామ్స్ వేయడం. జస్ట్ డయాగ్రామ్లో ఏంటంటే స్టూడెంట్ యొక్క ఇమాజినేషన్ ఒక లెవెల్ వరకే ఆగిపోతుంది. సో దానికి చెక్ పెట్టడానికి ఏం చేసామంటే స్మార్ట్ బోర్డ్స్ ఇంట్రడ్యూస్ చేసాం.
దాంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో బ్లడ్ ఏ విధంగా పంపింగ్ అవుతుంది, ఫిజిక్స్ విషయానికి వస్తే రకరకాల విషయాలు చాలామంది ఇమాజినేషన్లో ఆ రేంజ్లో చేయలేకపోవచ్చు. బట్ 3Dలో మనం ఎప్పుడైతే ఇదంతా చూపిస్తామో ఆ విజువలైజేషన్ ద్వారాగా స్టూడెంట్కి ఎగ్జాక్ట్గా ఇదే విధంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. లేకపోతే తన లైఫ్ లాంగ్ ఆ బోర్డు మీద టీచర్ ఒకవేళ హార్ట్ బొమ్మ వేస్తే నిజంగానే లైఫ్ లాంగ్ హార్ట్ ఇలానే ఉంటుందేమో అనుకుంటాడు స్టూడెంట్. ఒకవేళ టీచర్ మంచి ఆర్టిస్ట్ అయితే ఓకే, ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే మాత్రం తన హార్ట్ ఇలానే ఉంటుంది అని అనుకుంటాడు. సో కాబట్టి పర్ఫెక్ట్గా ఏదైతే రియాలిటీలో ఉందో అది చూపించడానికి మేము స్మార్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకొని వేదాంత క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా రన్ అవుతున్నాయి. సచ్ దట్ ఇక్కడ మేనేజ్మెంట్ ఇప్పుడు మనకున్న ప్రజెంట్ ప్రాబ్లమ్స్లో మేనేజ్మెంట్ ద్వారాగా పిల్లగాడికి కానీ పేరెంట్స్ ద్వారా కానీ ప్రెషర్ పొందకుండా శామ్ పనిచేస్తాడు. డౌట్స్ ఏ టైంలో వచ్చినా కానీ డౌట్ యాప్ పనిచేస్తుంది. ఈ టెక్నాలజీకి దూరంగా ఉండకుండా టెక్నాలజీకి ఎప్పుడు కూడా యాడ్ అయి ఉండడానికి మన స్మార్ట్ బోర్డ్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో మెయిన్ మోటో ఆఫ్ ద వేదాంత్ ఈస్ నథింగ్ బట్ మోటివేషన్. స్టూడెంట్ని మనం ర్యాంక్ కోసం మనం మార్క్స్ కోసం ప్రెజర్ చేయకుండా ఎవ్రీ వీక్ 2 to 3 times మోటివేషన్ సెషన్స్ ఉంటాయి. సెల్ఫ్ మోటివేట్ అయ్యి స్టూడెంట్ ఒకవేళ చదివితే మాత్రం తను అనుకున్న లక్ష్యాలని సాధించగలుగుతాడు. అండ్ అది చేయడానికి తనకు చాలా సంతోషంగా కూడా ఉంటుంది, ఎటువంటి ప్రెషర్ని తను ఫీల్ అవ్వడు. సో ఆ లక్ష్యం ఏంది, నీ లైఫ్లో నువ్వు ఒకవేళ ఎదగాలి అని అంటే, ఒక రేంజ్కి వెళ్ళాలి అని అంటే నువ్వు చేయాల్సిన పనులు ఏంది, దీనివల్ల నీకు జరిగే లాభం ఏందని చెప్పి మీ మోటివేషన్ సెషన్స్ ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాం. సచ్ దట్ స్టూడెంట్ సెల్ఫ్ మోటివేట్ అయ్యి చదువుతాడు. కాబట్టి వితౌట్ ప్రెషర్, ఒకవేళ విత్ ప్రెషర్ ఒకవేళ ఫీల్ అయినా కానీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్. చాలా మంచి ఆలోచన. అండ్ దీనివల్ల పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కొంతవరకు క్లారిటీ వచ్చిందంటారా? నేను అన్న వరకు అయితే ఎస్ మేడం. ఎందుకంటే పేరెంట్స్ తరపున కూడా స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మేము పేరెంట్ యాప్ను ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. పేరెంట్ యాప్ ద్వారా ఏంటంటే పేరెంట్ ఆఫీస్లో ఉన్నాడు, స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, తన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అది ఇప్పటిదాకా ఎట్లా ఉందంటే ఒక పేరెంట్ వెళ్ళి కాలేజ్కి వెళ్ళి అడిగితే తప్ప పేరెంట్కి తెలియదు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే పేరెంట్ యాప్ ద్వారాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక క్లాస్లో 10 క్వశ్చన్స్ అడిగాను. మా దగ్గర క్లిక్కర్స్ అని ఉంటాయి. క్లిక్కర్స్లో ఏంటంటే స్టూడెంట్ని 10 క్వశ్చన్స్ అడిగితే 10 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాడు. ఒకవేళ 10 క్వశ్చన్స్కి 8 కరెక్ట్ ఇచ్చాడు, 9 కరెక్ట్ ఇచ్చాడు, 7 కరెక్ట్ ఇచ్చాడు, అసలు ఆ ఆన్సర్ని తను ఆన్సర్ చేశాడా లేదా ప్రతి ఒక్కటి కూడా పేరెంట్ యాప్లో పేరెంట్కి తెలుస్తూ ఉంటుంది. అండ్ స్టూడెంట్ కూడా ఒకవేళ టీచర్ కరెక్ట్గా టీచ్ చేయకపోతే జస్ట్ ఆఫ్టర్ ద క్లాస్, ప్రతి క్లాస్ తర్వాత కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో వెంటనే తనకు ఒకవేళ క్లాస్ నచ్చకపోతే మాత్రం నాకు ఈ క్లాస్ నచ్చలేదు, దాంట్లో ఒక 5 పాయింటర్స్ ఇస్తాం అనమాట. వెంటనే టీచర్కి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాడు. తద్వారాగా ఏంటంటే టీచరు తన క్లాస్ రూమ్ నుంచి స్టాఫ్ రూమ్కి వెళ్ళకముందే తనకి ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. ఆ క్లాస్ యొక్క ఫీడ్బ్యాక్ తక్కువ వచ్చిందంటే నెక్స్ట్ క్లాస్కి తను అలర్ట్ అవుతాడు. నెక్స్ట్ క్లాస్ నుంచే దాదాపుగా రెక్టిఫై చేసుకోవడానికి, తను చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి తనకి ఛాన్స్ అనేది ఉంటుంది. సో తద్వారా ఏంటంటే పేరెంట్స్ కూడా ఆ బర్డెన్ అనేది తగ్గింది. శామ్ ఉండడం వల్ల ఈజ్ అ పేరెంట్ ఇన్ ద కాలేజ్, కాబట్టి తనకు ఆ ప్రెషర్ అనేది పిల్లాడు ఫీల్ కాడు, కాబట్టి ఇంటి దగ్గర చాలా హ్యాపీగా ఉండగలుగుతాడు. అండ్ తన టైం టేబుల్ అంతా కూడా శామే చూసుకుంటారు, కాబట్టి పేరెంట్స్కి ఉండే ప్రెషర్ కొంచెం తగ్గుతుంది. అండ్ దీనివల్ల ఏంటంటే పిల్లల యొక్క మార్క్స్ కూడా ఇంప్రూవ్మెంట్ మేము దాదాపుగా 1 year నుంచి చూస్తున్నాం. పిల్లల మార్క్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, వాళ్ళ జీల్ అండ్ ఎన్సియాజంలో కూడా మేము చాలా మార్పులు చూసాం. కాబట్టి ఇట్ ఈస్ అ రైట్ రివల్యూషన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, లైక్ క్లిక్కర్స్ కావచ్చు, శామ్ కావచ్చు. సో ఐ ఫీల్ దట్ వీ హ్యావ్ ఎ సొల్యూషన్. గుడ్ ఐడియా, మంచి ఆలోచన ఇది కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాగరవి గారు, డైరెక్టర్. నాగరవి గారు, అసలు ఏంటి, మీరు ఏ ఆబ్జెక్టివ్తో దీన్ని స్టార్ట్ చేశారు? మీరు ఏమైనా ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మేము ఏ థాట్తో దీన్ని స్టార్ట్ చేసామనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, అండ్ భిన్నంగా ఉండేలాగా ఎలా గైడ్ చేస్తున్నారు మీరు పిల్లలకి? అంటే ఒక పరాజయం నుంచి ఇది మొదలైంది సార్. నేను ఒక పల్లెటూరులో పుట్టానండి. సో అంతా నా చదువు అంతా ఒక జస్ట్ మండలం హెడ్ క్వార్టర్లోనే జరిగింది. సో దాని తర్వాత మా ఫ్రెండ్స్, నేను బాగా చదువుతున్నాను కాబట్టి, సార్ నువ్వు సివిల్ సర్వీసెస్ ట్రై చేయని చెప్పారండి. సో దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఫస్ట్ టైం. సో ఐ రోట్ సివిల్ సర్వీసెస్, బట్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ విత్ 7 marks ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్, బికాజ్ ఐ గాట్ టు ఇంటర్వ్యూ ఆల్సో. బట్ ఇంటర్వ్యూ అయిన తర్వాత అండి 7 marksలో ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. దాని తర్వాత ఏమైందండి, సో ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ లెక్చరర్స్ ఎగ్జామ్. ఐ వర్క్డ్ ఇన్ గవర్నమెంట్ ఫర్ 6 years. అయితే అప్పుడు గవర్నమెంట్లో వర్క్ చేసిన తర్వాత నేను పల్లెటూరులోనే వర్క్ చేశాను. అప్పుడు చూస్తే పిల్లలు ఆటలు పాటలు, అంటే దాని ఈ వయసులో అంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, దే హ్యావ్ ఓన్లీ 1 goal, అయితే చదువు లేకపోతే నాన్ చదువు. అంటే స్పోర్ట్స్ అనేవి 16-17 ఏళ్ళలో మొదలు పెడితే దే కెనాట్ సక్సెస్,
గెట్ సక్సెస్. కాబట్టి నేనేమనుకున్నా అంటే అండి, 16-17 వయసులో నిజంగా చదువుదామనే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం సెలవు చేయాలి. ఓన్లీ వాళ్ళ మోటో షుడ్ బి నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చదవాలి, ఒక మంచి పిల్లలతో ఉండాలి. సో నా ఆలోచన విధానం మారాలి, థాట్ ప్రాసెస్. ఐ హ్యావ్ టు థింక్ బియాండ్ అనే ఉద్దేశంలో పిల్లలు ఉండాలి అని నేను అనుకున్నాను. అనుకుని ఐ రిజైన్ గవర్నమెంట్ జాబ్ అండ్ ఐ జాయిన్ ఫిడ్జీ. సో ఐ వర్క్డ్ దేర్ ఫ్రమ్ 2008 to 2025. ఆ 25లో బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ దట్ ఎవ్రీ వన్ నోస్ ఐ స్టార్టెడ్ మాడ్యులస్. మేము మాడ్యులస్ స్టార్ట్ చేయడానికి సార్ మాకు ఒకటే రీజన్, ఒకటే గోల్ అండి, పిల్లలకి ర్యాంకులు తీసుకురావాలి, వాళ్ళని సమాజంలో చాలా ఎత్తులో మేము చూడాలి, అది ఒకటే మా గోల్ అండి. సో దానికి మేము ఎవరిని వస్తే వాళ్ళని తీసుకోండి సెలక్షన్. ఎందుకంటే ఈ ఐఐటిలో కానీ నీట్లో కానీ ర్యాంక్ రావాలంటే వాళ్ళకి ఫస్ట్ తపన ఉండాలండి, నేను సాధించాలి. కాబట్టి మేము ముందు ఒక సెలక్షన్ టెస్ట్ పెడతామండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది ఐఐటి ప్రిపేర్ అయ్యాలి కానీ నీట్ ప్రిపేర్ అయ్యాలి కానీ వాళ్ళు ఇండివిజువల్గా ప్రిపేర్ అవ్వట్లేదు బికాజ్ ఆఫ్ పేరెంట్ ఫోర్స్. పేరెంట్ యొక్క యాస్పిరేషన్, నేను ఆ టైంలో ఐఐటీలో చదవలేకపోయాను కాబట్టి ఇప్పుడు మా అబ్బాయి ఐఐటి చదవాలి అనే ఉద్దేశం మీద జాయిన్ చేయటం తప్ప వాళ్ళకంటూ నిజంగా స్టూడెంట్కి ఆ థాట్ ప్రాసెస్ లేదండి. ఎందుకంటే ఈ రోజుల్లో మన రోజుల్లో జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అండి, కానీ ఈ రోజుల్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఐఐటి, సో దే హ్యావ్ మెనీ ఆప్షన్స్. కాబట్టి మేము ఒక టెస్ట్ పెడతాం. టెస్ట్ పెట్టిన తర్వాత సో దే హ్యావ్ టు గెట్ సమ్ కట్ ఆఫ్ మార్క్. అది వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి నేను 1 hour పర్సనల్గా ఐ విల్ టాక్ టు దెమ్. అసలు స్టూడెంట్స్ యాస్పిరేషన్స్ ఏంటి, పేరెంట్ యాస్పిరేషన్స్ ఏంటి, కెన్ హీ సక్సీడ్ ఇన్ ఐఐటి జేఈ విత్ సమ్ రీజనబుల్ ర్యాంక్. అలా అనుకున్న రోజు ఆ స్టూడెంట్కి మేము అడ్మిషన్ ఇస్తామండి. అంతే తప్ప వీ వోంట్ టేక్ మాసెస్. తీసుకున్న తర్వాత డెఫినెట్గా వాళ్ళని మేము సక్సెస్ చేస్తామండి. సో అవర్ ఇంటేక్ ఈజ్ వెరీ లెస్. అంటే ఎలాంటి స్టూడెంట్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు? వాళ్ళకి జీవితంలో మనం వీ హ్యావ్ టు గెట్ సక్సెస్, సాధించాలనే తపన ఉండాలి మేడం. ఎందుకంటే వీ కెనాట్ ఇన్స్పైర్ ద పీపుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ద ఇన్స్పిరేషన్ మే బీ ఫర్ 15 minutes, 1 day, 2 day. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ motivated, it is impossible. Whatever motivation you do, because I have seen many people, even employees also when they are working, even I motivate, so you work hard and I will take care of your life. But when 5 o'clock comes, they will punch and they will go. And you have seen many people. So అలాంటి తపన ఉన్న పిల్లల్ని చేస్తే, బికాజ్ ఐ వాంట్ సాటిస్ఫాక్షన్ ఇన్ మై లైఫ్. నేను చెప్పిన పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు అనే ఉద్దేశం నాకు ఉండాలి. అంతే తప్ప అంటే వాళ్ళు కూడా పలానా వ్యక్తి మా టీచరు అని చెప్పుకోవాలనే ఉద్దేశంతో అలాంటి ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టాలి. అంటే దెర్ ఈ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ మెనీ అదర్ థింగ్స్, కానీ ర్యాంక్ అంటే మేమే గుర్తు రావాలి అనే ఉద్దేశం మీద మేము పెట్టామండి. సో దట్ ఈస్ ద ఓన్లీ మోటో. అయితే నాగరవి గారు, మీరు ర్యాంక్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. సరే, ఈ రోజుల్లో ఇప్పుడు ర్యాంక్ అని చాలామంది పేరెంట్స్ పిల్లలు కూడా దానికోసమే తపన పడుతూ ఉంటారు కదా. మరి ర్యాంక్ మీరు కూడా అదే మోటివ్తో స్టార్ట్ చేశారు కదా. ర్యాంక్ అనేసరికి ఎడ్యుకేషన్ క్వాలిటీలో ఏమైనా ప్లస్ మైనస్ వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ర్యాంక్ మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేసామనుకోండి, ఆ క్వాలిటీ ఏమైనా తగ్గిపోతుందా? మేడం అంటే మనం ర్యాంక్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మనం ద డెలివరబుల్స్ ఆల్సో ఎట్ దట్ లెవెల్ ఖచ్చితంగా ఆ క్వాలిటీ అయితే హైయెస్ట్ టార్గెట్ చేస్తాం కాబట్టి క్వాలిటీ ఆల్సో వెరీ హై మేడం. అంటే ఇప్పుడు మనం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో చూస్తున్నాం సుబ్బారావు గారు, 1, 2, 3 ఇలాంటి ర్యాంక్స్ చాలా చూస్తూ ఉంటాం. బట్ దట్ ఓన్లీ ఐఎమ్ టెల్లింగ్ మేడం, పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, హూ ఆర్ ఇన్స్పైర్డ్ టు గెట్ ర్యాంక్స్, ఓన్లీ దోస్ పీపుల్ వీ విల్ చూస్. అండ్ మేము అందరినీ తీసుకుని ఇఫ్ ఈజ్ నాట్ క్యాపబుల్, దేర్ ఈజ్ నో పాయింట్ ఇన్ పుషింగ్ దెమ్. If you push the people who are not capable, whatever that untoward incidents happening in the society, those will happen. So we will select the people who are capable to do that. And parent కూడా మేము క్లారిటీగా చెప్తామండి, సార్ మీరు అనవసరంగా ఫోర్స్ చేయొద్దు, ఫోర్స్ చేస్తే he will do something and if life is more important than any rank. సో అంటే శ్రీదేవి గారు, నాగరావు గారు చెప్తున్నటువంటి వాటిలో 2 అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే, విద్యే సమాజానికి మూలం, అది ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్, ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ని వదిలి ఎక్కువ మందికి సేవ చేయాలంటే విద్య ద్వారా మార్పును తీసుకురావచ్చు అని నమ్మి రావటం అనేటువంటిది రెండో పాయింట్. ఇక మూడోది అతి ముఖ్యమైనది, ఆయన చెప్పినటువంటి దాంట్లో చాలా మంది చెప్తూ ఉంటారు మేము మోటివేట్ చేస్తాం ఇది అని, కానీ 2 సంవత్సరాలలో సెల్ఫ్ మోటివేషన్ లేకుండా
చేయటం అనేటువంటిది చాలా చాలా కష్టం. కష్టంతో అంటే కూడుకున్న ప్రతి పని. పేరెంట్ ఇది అర్థం చేసుకోవాల్సినటువంటిది. అవును. సో దానికి ఏంటంటే ఆ సెల్ఫ్ మోటివేషన్ రావటానికి పేరెంట్స్గా మనం ఎంత ప్రయత్నం చేయాలనేదే వాళ్ళ ఆలోచన ఉండాలి అనేటువంటిది ఆయన అనుభవం నాకు అర్థమైనటువంటి విషయం అండి. చాలా బాగా సో చెప్పారు. థ్యాంక్ యూ రవి గారు. తర్వాత. ఇంకా తర్వాత జశ్వంత్ గారు, సో మీరు 9 ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇటు అకాడమిక్స్ అదేవిధంగా అదర్ యాక్టివిటీస్తో నేను విన్నాను మీరు కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్ అని. సో మరి ఈ రెండింటిని కలిపి సో ఏ విధంగా గైడ్ చేస్తున్నారు, ఏంటి, ఎట్లా, మీ సీక్రెట్ ఏమిటి, మీ ఆబ్జెక్టివ్ ఏమిటి? Right. So beginning, first of all, yeah, thank you for this stage. So నేను బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు మా టీం అంతా కూడా వీ ఫర్మ్లీ బిలీవ్డ్ ఆన్ వన్ థింగ్ విచ్ ఈస్ మా జర్నీ ఎలా ఉండిందో యాజ్ అ స్టూడెంట్. అంటే నేను ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేశాను, మా టీంలో అందరు మోస్ట్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దిట్. సో మా జర్నీలో మేము ఏమైతే అనుభూతి చెందామో, అంటే ఎలా చదివాము, ఏ రకంగా చేసాము, సో దాన్ని మేము ఇక్కడ కూడా రిప్రజెంట్ చేయాలనేదే మా మోటివ్ అండి. సో ఇది అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నా దీన్నే అక్కడ రిప్రజెంట్ చేయడానికి ట్రై చేసాము. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అయితే మీరు ఆబ్జెక్టివ్ ఏంటి అన్న పాయింట్కి, సో అంటే 4 years అయిపోయిన తర్వాత వీ హ్యాడ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే నాకు ఎంఎస్కి వెళ్ళడానికి దానికి చాలా చోట్ల ఉంది. బట్ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అంటే మా టీచర్ నాకు నేను ఇంటర్మీడియట్లో తర్వాత 10th standard నుంచి ఐ హ్యాడ్ వన్ గైడ్. సో మా టీచర్ నన్ను చాలా అంటే ఆడుతూ పాడుతూ చదివేవాడిని నేను. అంటే 4 o'clock 3:30కి అయిపోయింది, తర్వాత ఇంటికి వచ్చి అంటే నేను ఐ డింట్ ఆ ఫోర్స్ కానీ ఆ ప్రెషర్ కానీ ఫీల్ అవ్వలేదు అటు పేరెంట్స్ నుంచి అటు ఇన్స్టిట్యూట్ నుంచి ఎక్కడి నుంచి కూడా. సో నా అంతటి నాకే ఆ ఇంట్రెస్ట్ కలిగే ఎన్విరాన్మెంట్ కుదిరింది, సెల్ఫ్ రిలయన్స్. ఎగ్జాక్ట్లీ. సో మా కాలేజ్లో కూడా దట్స్ వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్. అంటే మనం వాళ్ళని పుష్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేది కాదు, అలాని పుష్ చేయకుండా వదిలేదు కాదు. ఎందుకంటే అలా వదిలేస్తే ఈ టీనేజర్స్లో సోషల్ మీడియా దీంట్లో ఇట్ గోస్ హేవైర్. సో అలా పుష్ చేయడానికి కుదరదు, అండ్ అలా వదిలేసిన ఇలా జరుగుతుంది. మరీ పుష్ చేస్తే సార్ వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నట్టుగా ఎక్స్ట్రీమ్ ప్రెషర్ బిల్డ్ అయ్యి తర్వాత సో ఒక రైట్ అమౌంట్ ఆఫ్ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే మా ఆబ్జెక్టివ్. అంటే వాళ్ళంతట వాళ్ళు తనతోనే సెల్ఫ్ మోటివేట్ అయ్యి చేయేటట్టుగా ఉండాలి అనేది మా ఆబ్జెక్టివ్ ఉంది. సో అటు దాన్ని ఎలా ఇన్స్టిల్ చేస్తున్నారు? సో ఎస్పెషల్లీ టీచర్స్, తర్వాత మోడల్. సో టీచర్స్ ఆల్రెడీ గాన్ త్రూ దట్ ఫేస్. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈవెన్ నేను కెమిస్ట్రీ చూస్ చేసుకున్నా, ఇందాక చెప్తున్నట్టుగా మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా ఐఎమ్ ఓకే టు హ్యాండిల్. అంటే ఇప్పుడు ఒక 10 years 12 years గ్యాప్ వచ్చింది కానీ బట్ అదర్వైజ్ సో ఈవెన్ ఎవ్రీ టీచర్ ఈజ్ ఈక్వల్లీ కేపబుల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో దానివల్ల పిల్లలకి ఒక రకమైన ఓకే వీళ్ళు నేను ఈజీగా కనెక్ట్ అవ్వగలను, అండ్ ఒక రకంగా యంగ్స్టర్స్ ఆ రకమైన కల్చర్ కూడా మేము డెవలప్ చేసాము. సో బికాస్ ఆఫ్ దట్ చాలా ఈజీ అప్రోచబిలిటీ ఉంటుంది. సో అండ్ మేమైతే నేను ఇందాక చెప్పిన కోర్ ఆబ్జెక్టివ్ లైక్ కంబైనింగ్ బోత్ ఆఫ్ దెమ్ అనే కరికులం ని ఈజీగా మేనిఫెస్ట్ చేసేటట్టుగా మా ఫ్యాకల్టీ అందరూ కూడా ఉండడం వల్ల ఇట్ బికేమ్ అ వెరీ వండర్ఫుల్ థింగ్ అండ్ వీ ఎంజాయ్ వాట్ వీఆర్ డూయింగ్. గ్రేట్ అండి. శ్రీదేవి గారు, జశ్వంత్ గారు చెప్పిన దాంట్లో అతి ముఖ్యమైనటువంటిది బ్యాలెన్స్ ఇస్ ద కీ. నేను ఎప్పుడు అంటుంటా బ్యాలెన్స్ ఇస్ ద కీ. కొంతమంది స్ట్రెస్ ఫ్రీ అంటుంది. సో మరి మినిమం లేకుండా జరగదు. సో ఆ బ్యాలెన్స్ మనం చేస్తున్నాం అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. అయితే అప్పట్లో ఆయనకు అంత ప్రెషర్ ఏమీ లేదు, నేను ఆడుతూ పాడుతూ చదివాను అంటున్నారు. బట్ ఇప్పుడు పిల్లల మీద చాలా ప్రెషర్ ఉంది కదా, మీకు ర్యాంక్ రావాలి, మీరు వాళ్ళకంటే బాగా చదవాలని ఇంకొకరితో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. బట్ అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి? సో లక్కీలీ నా పర్సనల్ జర్నీలో మై పేరెంట్స్ కానీ మా టీచర్స్ కానీ ఆ రకమైన ఎన్విరాన్మెంట్ లేకపోవడం నా అదృష్టం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు వచ్చిన పేరెంట్కి ఎవరికైనా ఫస్ట్ స్టూడెంట్ కన్నా స్టూడెంట్ బయట పెట్టి పేరెంట్కి ఎడ్యుకేట్ చేస్తున్నాం జనరలీ. ఎగ్జాక్ట్లీ. ఏంటి వాట్ యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ అంటే ర్యాంక్ బాగా చదవడంలో పుష్ చేయడంలో అసలు తప్పే లేదు, వచ్చే వాళ్ళని చెయ్యాలి, ఇంకా ఇంకా ఎక్కువ చేయాలి, అది డెఫినెట్లీ అది నాట్ అ ప్రాబ్లం. బట్ ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అంటే కొందరు అకాడమిక్స్లో బాగుంటారు, కొంతమందికి నార్మల్ సబ్జెక్ట్
అసలు పజిల్స్ కానీ లాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ మ్యూజిక్లో కానీ ఈ రకమైనవి ఏమని చెప్తే దే ఎక్సెల్ లైక్ ఎనీథింగ్, అంటే చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మ్యాథ్స్లో ప్రాబిలిటీ అనే చాప్టర్ ఉంటుంది, దానికి అసలు ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, జస్ట్ నేను నార్మల్ టకటక ఆన్సర్ ఇస్తారు. అదే తనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పాలంటే ఇట్ బికమ్స్ టఫ్. సో ఈ రకమైన రైట్ మిక్స్చర్ తెచ్చుకొని వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో ఐడెంటిఫై చేసి తీసుకుంటే దట్స్ వాట్ వీ వాంట్ ఎడ్యుకేట్ టు ద పేరెంట్ ఆల్సో. రైట్. సో తర్వాత ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు నేను మ్యాథ్స్ ఎడ్యుకేటర్గా చేసే సందర్భంలో పెర్మిటేషన్ కాంబినేషన్ అనేది నాకు చాలా ఆపర్చునిటీ ఇచ్చేది. బ్యాక్ బెంచర్స్ కూడా రెస్పాండ్ అయ్యి అలాంటి వన్ మూమెంట్ చాలు వాళ్ళని మార్చడానికి. గ్రేట్. ఐడెంటిఫై చేసి పుల్అప్ చేస్తే చాలా కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. సో గ్రేట్. రైట్. నెక్స్ట్ నారాయణ రావు గారు. ఓకే, ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ. ఓకే సార్, ఏంటంటే అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి, అండ్ పేరెంట్స్ నుంచి మీకు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, అండ్ ఆ ప్రెషర్స్ ఎలా ఉన్నాయంటారు? మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తారా? దీని గురించి లోతుగా మాట్లాడితే మన ఏన్షియంట్ ఇండియాలో ద లెర్నర్ ఈజ్ ఇన్ సెర్చ్ ఆఫ్ గురు. ఓకే. ఆ గురువు గారు ఎక్కడో ఫారెస్ట్లో ఉండేవాళ్ళు. లెర్నర్ అంటే అది ఈవెన్ ప్రిన్స్, ఒక రాజుగారి అబ్బాయి అయినా వాడు రథం అక్కడ ఆపి నడుచుకుంటా గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కింద ఆయన తపస్సులో ఉంటే వెయిట్ చేసి, అంటే మోటివేషన్ అంటున్నారు చూడండి, ఆ మోటివేషన్ అనేది ఎప్పుడు కూడా టెంపరీ, డిసిప్లిన్ ఈజ్ పర్మనెంట్. ఇది బేసికల్లీ ఉన్న డిఫరెన్స్. సో లెర్నర్ మోటివేషన్ అనేది, డిసిప్లిన్ అనేది అక్కడ ఎక్కువ ఉండబట్టి ఆ లెర్నర్ గురువుని ఎత్తుక్కుంటూ వెళ్ళి, సరే అక్కడ గురువు పని యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేస్తాడంటే చేయడు. ముందు ఏం చెప్తాడు, ఆశ్రమంలో ఉన్న క్లీనింగ్ ప్రాసెస్, తర్వాత గురువుగారితో పాటు ఎర్లీ మార్నింగ్ లెగిసి నదిలో స్నానానికి వెళ్ళి, తర్వాత భిక్షాటనకి వెళ్ళి, ఇలాంటివంటే కొన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ కూడా వాళ్ళు చేసేవాళ్ళు. సో అవన్నీ వాడు విత్ స్టాండ్ అయితేనే వాడికి ఎడ్యుకేషన్ ఇచ్చేవాడు. ఇప్పుడు సార్ అన్నారు కొంతమంది మేము సెలెక్ట్ చేసి తీసుకుంటాం అన్నారు. ఇట్ ఈస్ సంవాట్ కనెక్టెడ్. అంటే వాళ్ళు ఒక పర్టికులర్ లాట్నే సెలెక్ట్ చేసి తీసుకుంటున్నారు. అక్కడ ఏంటంటే ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి అంత మోటివేషన్తో అంత డిసిప్లిన్తో ఉండబట్టి ఇండియన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై ఎట్ దట్ టైమ్. దట్స్ వై నలంద, తక్షశిల ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ సర్వైవ్ అయినాయి ఇయర్స్ టుగెదర్. ఈవెన్ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటివి ఈవెన్ ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ సర్వైవ్ అవ్వడానికి కూడా కారణం ఆ డిసిప్లినే. ఇక అప్పటికిప్పటికి తేడా వస్తే ఇప్పుడు మన జస్వంత్ గారు చెప్తున్నట్టు, నేను విజయవాడలో ఒక నలంద ఇన్స్టిట్యూట్లో పనిచేశాను. అక్కడ అరుణ్ అని ఒక స్టూడెంటు నార్మల్గా ఇంటర్మీడియట్కి మా దగ్గర జాయిన్ అయ్యాడు. సో అతను అప్పుడు అక్కడ ఐఐటి అవేర్నెస్ కూడా అంత లేదు ఆ టైంలో. నేను జస్ట్ ఒక ఐఐపిటి అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాని హిందూ పేపర్లో కటింగ్ ఇచ్చాను ఆ కుర్రాడికి. ఇస్తే వాడు తైవనీస్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో 5 గోల్డ్ మెడల్స్ పట్టుకొచ్చాడు ఇండియాకి. అండ్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ హోల్డర్. బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు, ఎంఐటి బోస్టన్లో ఎంఎస్ చేశాడు, పిహెచ్డి చేశాడు అక్కడే, వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో పోస్ట్ డాక్టరల్ చేశాడు. సో అప్పటికిప్పటికి జర్నీలో తేడా వస్తే ఇప్పుడు ఇక్కడ నారాయణలో పనిచేసాం, ర్యాంక్స్ వచ్చినాయి. సో ఇక్కడ మీరు అన్నటువంటి ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతుంది కూడా అదే, టూ మచ్ ప్రెషరు, ర్యాంక్స్, చిన్న ఇంత రూమ్లోనే 2 years ఎడ్యుకేషను, అంత హోలిస్టిక్గా లేదు ఇప్పుడు. సో దట్ ఈస్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్ వెన్ కంపేర్ టు దేర్. అండ్ అప్పుడు రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. అప్పుడు రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎక్కడో పైకి వెళ్ళిపోయారు, ఇప్పుడు రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కనపడుతున్నారు. అంటే ఎందుకు కాంపిటీషన్ పెరిగిపోయిందంటారా? కాంపిటీషన్ పెరగటం ఒక ఆస్పెక్ట్ అయితేనండి, పేరెంటల్ అండ్ స్టూడెంట్స్ యొక్క డిజైర్స్, షార్ట్ టైంలో రిజల్ట్, ఇవి మెయిన్ రీజన్స్. క్విక్ ఫిక్స్ వరల్డ్. సూపర్, థ్యాంక్ యూ సో సార్. డివిఎన్ సారు జనరల్గా ఆయన స్టూడెంట్స్ అక్రాస్ గ్లోబ్ ఉన్నారండి. చాలామంది డాక్టర్స్,
చాలా రిప్యూటెడ్ డాక్టర్స్ ఉన్నారు. మేము చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ జర్నీని ట్రాక్ చేస్తూ ఉంటాం. సో దట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అనమాట. చాలా బాగుంది. సో సార్ చెప్పిన దాంట్లో డిస్కంఫర్ట్ని, యాన్షియంట్ ఇండియాలో ఆ డిస్కంఫర్ట్ని తీసేయటం అనేటువంటిది మొట్టమొదటి విషయం. ఇప్పుడు మనం ఏమిటంటే మీరు అన్నట్టుగా కంఫర్ట్ని ఇస్తున్నాం, అన్ని విధాలుగా మిగిలినవన్నీ మిస్ అయిపోతున్నాయి. నెక్స్ట్ సార్ రాజశేఖర్ రెడ్డి గారు, అధ్యాపక నుంచి. సో మీరు ఏ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేశారు సార్? మీ యూనిక్ ఏమిటి, ఎట్లా గైడ్ చేస్తున్నారు పిల్లల్ని? నాకు మొత్తం 19 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నేను అన్ని టాప్ కాలేజెస్లో వర్క్ చేశాను అనమాట. కాకపోతే టాప్ ర్యాంక్స్ కూడా ప్రొడ్యూస్ చేసాం. మేము ప్రొడ్యూస్ చేసిన క్లాసెస్లోనే కొంతమంది పిల్లలు అసలు ఏం ర్యాంకులు రాని పిల్లల్ని కూడా చూసామన్నమాట. అంటే ఈ 2 years అయిపోయేసరికి ఒక్కొక్కసారి మాకు వాళ్ళ పేర్లు కూడా తెలియవు, పిల్లల పేర్లు. అంటే మేము వెళ్తున్నాం, చెప్తున్నాం, వస్తున్నాం. ఏదన్నా పిల్లల్ని మోటివేట్ చేద్దాము అని అనుకునేసరికి ఒక 2-3 months కల్లా మళ్ళీ బ్యాచెస్ సెగ్రిగేట్ అయిపోతూ ఉంటారు. అంటే మళ్ళీ మనం అసలు ఏం చెప్తున్నాం, ఎంతమందికి రీచ్ అవుతుంది, ఇట్లాంటివన్నీ కూడా మాకు చాలా పించింగ్ అనిపించాయి అనమాట. అంటే మేము ఎన్ని ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసినా కానీ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. కాబట్టి ఒక మోటో తోటి మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి అధ్యాపక్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ మా ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఫస్ట్ అసలు పేరెంట్కి తెలియాలి, అంటే ఏం చదువుతున్నాడు, ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. పేరెంట్స్ వచ్చి మా దగ్గర అడ్మిషన్కి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, సార్ మా పెద్ద బాబుకి ఐఐటి రాలేదండి, కనీసం ఎంసెట్ కూడా రాలేదు, కనీసం ఈ బాబుకి మీరు ఎంసెట్ అన్నది ఇప్పించండి అంటారు. అంటే పేరెంట్కి అసలు తెలియాల్సింది ఏంటంటే ఐఐటి అడ్వాన్స్ వచ్చిన వాళ్ళకే మెయిన్స్ వస్తుంది, మెయిన్స్ వచ్చిన వాళ్ళకి ఎంసెట్ కూడా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ వాళ్ళు కాన్సెప్చువల్గా నేర్చుకుంటే అన్నీ కొట్టగలుగుతారు. ఆ కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది మిస్ అవుతుంది. ఇది తెలియాలంటే పిల్లలకి ఒక అవేర్నెస్ ఉండాలి, మరి ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఉండాలి. అండ్ పిల్లల్ని మనం ప్రతి వారం ఒకసారి పిలిచి మోటివేట్ చేసుకొని వాళ్ళతో పర్సనల్గా మాట్లాడితే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి పర్సనలైజ్డ్ గైడెన్స్ ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా చెప్తా ఉంటారు, మా బాబు ఫోన్ తీసుకుంటున్నాడు అంటే ఎక్కువ వినట్లేదు, చేయట్లేదు అంటారు. కానీ మనం ఓల్డ్ జనరేషన్తో కంపేర్ చేసి ఇప్పుడు జనరేషన్ కిడ్స్ దే ఆర్ కరెక్ట్ అని చెప్తాను నేను. పిల్లలకి అదే చెప్తా, పేరెంట్స్కి అదే చెప్తా. అంటే ఇప్పుడు మేము 10 daysలో నేర్చుకున్న కాన్సెప్ట్ వాళ్ళు 1 week లేకపోతే 1-2 daysలో కూడా నేర్చుకోగలుగుతున్నారు. అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆల్సో. అంటే మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళని మనం ఎట్లా గైడ్ చేయాలి, వాళ్ళని రైట్ వేలో ఎట్లా తీసుకెళ్ళాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి అధ్యాపక్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, సూపర్. మిస్టర్ కె శేషగిరిరావు గారు, డైరెక్టర్, శ్రీ అబిత. నమస్తే అండి. శేషగిరిరావు గారు, ఏంటి మీకు కూడా పేరెంట్స్ దగ్గర నుంచి ఇలాంటి ప్రెషర్స్ ఇలాంటివి ఉన్నాయా? అసలు మీరు ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఏమేంటి, ఎందుకు స్టార్ట్ చేశారు? మీకు కూడా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అసలు నా పర్సనల్ లైఫే బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఏంటి అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. ఎవరు కూడా చదువుకోలేదు, ఫస్ట్ జనరేషన్ నాదే. అండ్ మోర్ ఓవర్ నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. సింపుల్గా చెప్పాలంటే నేను 7th class ఫెయిల్యూర్ స్టూడెంట్. 7th మ్యాథమెటిక్స్ ఫెయిల్ నా స్టోరీ. సో ఎందుకంటే ఆడుతూ పాడుతూ తిరగటం, ఎంతకంటే ఏం లేదు. సో 10th class అట్లా గడిచిపోయింది. ఇంటర్మీడియట్కి వచ్చే టైంకి ఏంటి అంటే మా ఫాదర్ వాళ్ళు, చదువుతావా లేకపోతే నీకు కూడా ఒక 2 బర్రెలు కల్పించాలా, దట్స్ అ క్వశ్చన్. డిఫరెంట్ సినారియో. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. స్టిల్ ఐ రిమెంబర్ నా క్లాస్మేట్ నేమ్స్. ఏంటంటే మేము 10th class చదివేటప్పుడు మా స్కూల్ ఒక అమ్మాయి 560 marks, వెస్ట్ గోదావరి, షీఈ్ ద టాపర్, డిస్ట్రిక్ట్ టాపర్. మేము అట్లా మార్క్స్ ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యాం. దట్స్ డిఫరెంట్. బట్ వన్స్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ సినారియో. ఆ కాలేజ్కి వచ్చేటప్పుడు నేను టాపర్ అయ్యాను. ద ఓన్లీ రీజన్ ఏంటి అంటే ఒకటి, ఇప్పుడు లేని జనరేషన్కి నాకు అక్కడున్న ఫ్రీడమ్, ఇప్పుడున్న వాళ్ళకి పేరెంట్స్ ప్రెషర్ ఎక్కువ. ఎందుకంటే తెలియాల్సిన దానికంటే ఎక్కువ తెలిసిపోయింది. కరెక్ట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మా పేరెంట్స్కి ఏంటంటే ఏమీ తెలియకపోవడం, నా లైఫ్లో జర్నీ ఏదున్నా కానీ నాదే డెసిషన్ అవ్వటం. అండ్ మోర్ ఓవర్ నేను చదివితే నా ఫ్యామిలీ సెట్ అవ్వద్దు అనేది నా ఆలోచన. సో నేను ఆ పాయింట్లో అప్పుడు డెసిషన్. అప్పుడు మాకు కృష్ణాజీరావు గారు అని సిఆర్ రెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ అండి, ఆయన మ్యాథమెటిక్స్ చెప్తారు. సిఆర్ రెడ్డి కాలేజ్, ఆయన రిటైర్ అయిపోయి మాకు మ్యాథ్స్ చెప్పేవారు. సో ఆయన అంటే బాగా ఇష్టం. అప్పుడు టీచింగ్ చేయాలనుకున్నాం. సో టీచింగ్ చేస్తే ఏమవుతుంది, ఒక స్టూడెంట్ కాదు, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఒక స్టూడెంట్ లైఫ్, ఇట్స్ రిలేటెడ్ టు ఒక ఫ్యామిలీ అనేది ఒక డెసిషన్. సెకండ్, అసలు ఇప్పుడున్న సిస్టంలో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్స్ ఏంటి? నాదంతా అయిపోయిన తర్వాత దెన్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ. తర్వాత నేను టీచింగ్ స్టార్ట్ చేశా.
టీచింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కార్పొరేట్లో వర్క్ చేసాం. చేసిన తర్వాత ఏంటి అంటే ఏ రోజు కూడా నేను పేరెంట్తో మాట్లాడాల. ఒక స్టూడెంట్ వస్తే స్టూడెంట్ రిజల్ట్ చూసేవాడిని తప్ప ఈజ్ ద టాపర్ ఆర్ వీకర్ అంతవరకే తప్ప అతను వీక్ స్టూడెంట్ పేరెంట్ కౌన్సిలింగ్ చేద్దామంటే ఏ రోజు నేను పేరెంట్స్ కలిసేది లేదు. కంప్లీట్లీ రెస్ట్రిక్షన్స్ ఫ్రమ్ ద కార్పొరేట్ సెక్టర్ ఎవ్రీవేర్. సో ఇట్లా కాదు. నేను ఎందుకు ఇంత ఫ్రీడంగా ఉన్నానంటే మా పేరెంట్స్ కంప్లీట్ అవేర్నెస్ ఉంది. మా వాడు ఏం చేసినా కరెక్ట్గానే చేస్తాడు. సో అప్పుడు డెసిషన్ తీసుకున్నాం ఏంటి అంటే ఒక స్టూడెంట్ బాగుపడాలి అంటే స్టూడెంట్ మీద ఉండే ఇంపాక్ట్ సొసైటీ ఇంపాక్ట్ ఫస్ట్ ఉంటుంది. సెకండ్, అందరికంటే గురువు ఫస్ట్ పేరెంట్స్. తప్ప రైట్ అనేది కంపల్సరీ పేరెంట్ నుంచే నేర్చుకుంటాడు. ఒక చిన్నగా ఒక ఎగ్జాంపుల్, 2 పిల్లలు ఉన్నారు. తండ్రి డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేయడం తప్పు కాదు అని చూసే పిల్లాడు డ్యామేజ్ అవుతాడు. డ్రింక్ చేసి వచ్చి అమ్మని బాధ పెడుతున్నాడు అని చూసేవాడు గొప్పవాడు అవుతాడు. మనం ఎప్పుడు చూసే పర్సెప్షన్లోనే తేడా ఉంటుంది. సో అది తెలిసి తెలియని వయసు ఇంటర్మీడియట్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయిపోయేది ఇంటర్మీడియట్. దెన్ అగైన్ స్కూల్కి వెళ్ళొచ్చు కదా అంటే స్కూల్కి మనం రియాలిటీగా ఎన్ని చెప్పినా కానీ పిల్లాడు అర్థం చేసుకునే స్వభావం తక్కువ ఉంటుంది. అలాగని బీటెక్కి వెళ్ళిన తర్వాత మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాడికి రియాలిటీ తెలుస్తుంది. మరి ఇంటర్మీడియట్లో వాడికి ఏది నిజం ఏది అబద్ధం అనేది కళ్ళగట్టినట్టు తెలియాలి. అది తెలియాలంటే నా ఒక్కడి వల్ల కాదు. సో దెర్ ఈస్ అ ఎమోషనల్ సపోర్ట్ కంప్లీట్లీ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ అండ్ ఫ్రమ్ ద పేరెంట్స్. స్టూడెంట్స్, మేనేజ్మెంట్, టీచర్ అందరూ కలిసి ఒక దారి మీదకి వస్తేనే పిల్లాడు సక్సెస్ అవుతాడు. దట్ ఈస్ ద మేజర్ ఎజెండా. అందుకని నేను ఎవ్రీ మంత్లీ వన్స్ కంపల్సరీ పేరెంట్స్ మీటింగ్స్ పెడతా. నేను ఎవ్రీ క్లాస్కి వెళ్తాను. ఆల్మోస్ట్ ఎవ్రీ డే 4 క్లాసెస్ నేను తీసుకుంటాను. స్టూడెంట్స్తో డైరెక్ట్ రిలేషన్ ఉండాలి అనేసి ఒక ఆలోచన. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. సో అండ్ మోర్ ఓవర్ మా వే ఆఫ్ టీచింగ్ అండ్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ర్యాంక్స్. ఫస్ట్ పిల్లాడు తను తాను సెల్ఫ్ రెసిస్ట్ చేసుకుంటే దేనైనా సక్సెస్ అవుతాడు. సో సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 3 అవర్స్ ఎగ్జామ్ పెడుతున్నావు అంటే నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కాదు, నువ్వు ఎంత ప్రయత్నం ఆ 3 గంటలు నువ్వు కంట్రోల్ చేసుకున్నావు. పక్క డిస్టర్బెన్స్ ఎంత లేకుండా దేన్ని ఆలోచించకుండా ఆ ఒక పాయింట్ గురించే ఎంతసేపు ఆలోచిస్తున్నావు అనేదే మేజర్ ఎజెండా. సెల్ఫ్ కంట్రోల్ తను చేసుకోగలిగితే ఆబ్వియస్గా తర్వాత బీటెక్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు. సో నా స్టూడెంట్స్కి ఎప్పుడు లైఫ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ బై మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అది ఎప్పుడూ డిఫైన్డ్ కాదు. సో అది ఎంతవరకు అంటే నీ జీవితానికి మార్గానికి చూపించే ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ వరకు మాత్రమే అనేది మా ఎజెండా. నెక్స్ట్ సింపుల్. గ్రేట్ సార్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ సుబ్బారావు గారు. ఇంతమంది మన దగ్గరకు వచ్చారు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఐడియాస్, మేము ఏం చేయాలనుకొని వచ్చాము అనేది డిఫరెంట్. నేను చెప్పాను కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యకి పరిష్కారంగా వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టారు. అంతేకాకుండా 2 రాష్ట్రాల్లో కూడా వాళ్ళ సేవలు కొనసాగిస్తూ ఉన్నారండి. సో అది ఈరోజు వీళ్ళ మాటల ద్వారా మరొకసారి రుజువు అవుతుంది. మాట్లాడుతున్నారు. సో తరువాత బన్సల్ క్లాసెస్ నుంచి మల్లారెడ్డి గారు మాట్లాడుతున్నారండి. సో అకాడమిక్ డీన్, ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ప్రొఫెసర్ ఇన్ మ్యాథమెటిక్స్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఎట్లా బన్సల్ క్లాసెస్ ఎలా డిఫరెంట్గా చేస్తున్నారు? మన ఆబ్జెక్టివ్ ఏమిటి? సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నాము? Actually, Bansal Junior College established in 1981. Okay. In Kota, in the state of Rajasthan. Mother of coaching classes అని చెప్పుకోవచ్చేమండి. బన్సల్ క్లాసెస్. Yeah, we can say. Right. In our language, junior college we are saying. In local language. So our chairman sir, Tej Prasad sir, he studied in US. Okay. His brother Vishal sir, he also studied in US. వాళ్ళు ఇంజనీరింగ్ చదివే టైంలో ఇక్కడ కోటా రిలేటెడ్ బన్సాల్ కాలేజీ ఎంత ఫెమిలియర్ ఉందనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి, సో ఆ వేలో మనం ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేశారు హైదరాబాద్లో. అయితే కోటా రిలేటెడ్ ఎంత ఫెమిలియర్ ఉందంటే కోటా ఒరిజినల్ ఓటర్స్ 10,000, కానీ అక్కడ రెసిడెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్ 1 lakh ఉండేవాళ్ళు. రిమైనింగ్ 90,000 ఆఫ్ మెంబర్స్ వచ్చేసి అక్కడ హౌజెస్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకొని అంత ఫెమిలియర్ అయిన కాలేజీ ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ సర్వీస్ మనం ఇక్కడ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఆ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా
మెయిన్ రీజను మా చైర్మన్ సార్ కానీ ఎండి సార్ కానీ వాళ్ళ గురు డాక్టర్ రమేష్ గారు ఉన్నారు, కెమిస్ట్రీ లెక్చరర్. ఈ గాట్ 25 years ఎక్స్పీరియన్స్. వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ప్రజెంట్ కాలేజ్ రన్ అవుతుంది. హైదరాబాద్ 6 branches ఉన్నాయి. మియాపూర్, మాదాపూర్, హబ్సిగూడ, హిమాయత్ నగర్ అండ్ చైతన్యపురి, ముషారంబాగ్, 6 branches. మెయిన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే క్లాస్ స్ట్రెంత్ మ్యాక్సిమం 40 స్ట్రెంత్. 40 స్ట్రెంత్తో క్లాస్ రన్ అవుతున్నప్పుడు కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అంటే ఏ స్టూడెంట్కి ఏ సబ్జెక్టులు ఎలా మార్క్స్ వస్తున్నాయి, అది సబ్జెక్ట్ వైజ్. జనరల్గా కూడా ఆ స్టూడెంట్ ఫిజికల్గా ఎలా ఉంటున్నాడు, సైకలాజికల్గా ఎలా ఉంటున్నాడు, ఆ అబ్జర్వేషన్ కూడా ఇంకా కీన్గా అబ్జర్వ్ చేయడానికి ఒక్కొక్క స్టాఫ్ మెంబర్ అంటే జేఎల్స్, ఏఎల్స్, ఎస్ఎల్స్ 3 కేటగిరీ టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఒక్కో స్టాఫ్ మెంబరు 10 members అడాప్ట్ చేసుకొని వాళ్ళని పర్సనల్గా ఫాలోఅప్ చేస్తారు. పర్సనల్ అంటే వీక్లీ వన్స్ పేరెంట్కి కాల్ చేస్తారు. పేరెంట్కి కాల్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ డే స్కాలర్ స్టూడెంట్ అనుకో, ఇంటి దగ్గర అతని యాక్టివిటీ ఏంటి, అట్లీస్ట్ ఇచ్చిన హోంవర్క్ కొంత వర్క్ చేస్తుందా లేదా, సో ఆ వేలో అబ్జర్వేషన్. ఏదైనా స్టూడెంట్ ఆబ్సెంట్ అయ్యాడు, ఏ రీజన్తో ఆబ్సెంట్ అయ్యాడు, 9:30 వరకు కాల్ వెళ్ళిపోయేది ఇంటికి, రాకపోతే సో ఆ వేలో ఫాలోఅప్ జరుగుద్ది. మంత్లీ వన్స్ వచ్చేసి పేరెంట్స్ మీట్స్ జరుగుతాయి. ఓకే. సో ఈ మోటోతో ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా మా ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 5 times అచీవ్డ్, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ కానీ థర్డ్ ర్యాంక్ కానీ 6 times వచ్చింది. అంటే మంచి అదే రేంజ్లో రిజల్ట్ మా దగ్గర ప్రొడ్యూస్ అవుతాయనే ఉద్దేశంతో పేరెంట్స్ మా దగ్గర జాయిన్ చేశారు. అది డెఫినెట్గా మేము నిలబెట్టుకోవడానికి చేస్తూ ఉన్నాం మా లెవెల్ బేస్ మీద. థ్యాంక్ యూ సార్. సార్, ఇంతమందిని మనం చూసాం కదా, వీళ్ళందరూ కూడా అల్టిమేట్గా పిల్లల కోసమే కష్టపడారు, పిల్లల కోసం కష్టపడుతున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఈ విధంగా అయితే పిల్లలు ముందుకు వెళ్తారు, ఇలా అయితే చదువుతారు, మనం ఈ వేలో వెళ్ళాలి అని వీళ్ళ కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి సార్. ఇలా ఎంతమంది ఇన్స్టిట్యూషన్స్లో, ఎంతమంది మేనేజ్మెంట్స్, డైరెక్టర్స్ ఎంతమంది కష్టపడుతున్నారు ఈ లెక్కను చూసుకుంటే మనం చాలా తక్కువ చూపిస్తున్నాం. అందుకే సో వీళ్ళ యొక్క ఆ మెథడాలజీ కానివ్వండి, వీళ్ళ యొక్క ఆలోచన ధోరణి చాలా మందికి వెళ్ళాలి. సో ఈ సందర్భంలో శ్రీదేవి గారు ఒక క్వశ్చన్ అడుగుదాం. ఎందుకంటే ఇప్పుడు మేనేజ్మెంట్స్కి పేరెంట్స్ నుంచి ఒక ప్రెజర్ ఉంది. ర్యాంక్ ఎకో సిస్టంలో ఉన్నాం. సో చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎన్ని చేసినా సరే చివరికి వచ్చేటప్పటికి ర్యాంక్ ఎలా అనేటువంటి దగ్గర మళ్ళీ అక్కడ ఆగుతుంది. సో కాబట్టి ఈ సందర్భంలో వీళ్ళు చేసేటువంటి ఆ గుడ్ వర్క్కి సపోర్టింగ్గా ఉండాలి అంటే పేరెంట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి, జస్ట్ ఒక సెంటెన్స్లో. అలాగే పిల్లల లోపం ఏది లేకుండా ఉండాలి అనేటువంటిది ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. తప్పకుండా. ఇంతకుముందు అందరూ మాట్లాడినట్టుగా పేరెంట్స్ అందరు కూడా చదువుకోవడం వేరు, ఎడ్యుకేట్ అయి ఉండడం వేరు. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఎంత కాంపిటీషన్ ఉంది బయట. సో అందరం కూడా కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్సే కావాలి, ఎంపీసీ తీసుకొని మనం కంపల్సరీగా బీటెక్ చేసి, బీటెక్లో కూడా మళ్ళీ ఏంటంటే సిఎస్సి గ్రూపే కావాలి, దాంట్లో అఫిలియేటెడ్ ఉన్నాయి చాలా వరకు, అదేవో కావాలని చెప్పి చాలామంది పోటీ పడుతూ ఉన్నారు. సో ఫస్ట్ పేరెంట్స్ కూడా దాని నుంచి బయటకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్, పేరెంట్, ఇటు మేనేజ్మెంట్ అందరు కూడాను మనం ర్యాంక్ కోసం పోటీ పడుతున్నాం, కరెక్టే. దాంట్లో స్టూడెంట్కి ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చి, అంటే తను సొంతంగా నేను సాధించాలి అని అనుకోవాలని, అంటే తనకు అసలు లైఫ్ మీద ఎస్ నా గోల్ ఇది, నేను ఇది సాధించాలనుకుంటున్నాను, దానికోసం నేను వర్క్ చేస్తేనే నాకు అది వస్తుంది, ఎందుకంటే బయట ఇంత కాంపిటీషన్ ఉంది. ఇది ఇన్స్టిట్యూషన్లో మనకు నడుస్తూ ఉంటుంది. బట్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, స్టూడెంట్కి ఇప్పుడు మనం చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కంపెనీస్ చూస్తూ ఉంటాం, అందరు కూడా ఐఐటియన్సే కాదు, ఐఐటిలో చదువుకున్న వాళ్ళే హై లెవెల్కి వెళ్తున్నారని కాదు. బట్ ఇట్ ఈస్ వన్ వే, ఇదొక మార్గం. సో స్టూడెంట్ తన లైఫ్లో తను వెళ్తూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో తనకు ఒక ఛాన్స్ వచ్చింది, ఐఐటి జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, ఒక ఛాన్స్ వచ్చింది. దానికోసం ప్రయత్నించు అని చెప్పి మనం ప్రోత్సాహం ఇవ్వాలి, దానికి కావాల్సిన వనరులు మనం అందించాలి, తనకి సపోర్ట్ చేస్తూ వెళ్ళాలి. తను సక్సెస్ అయ్యాడా ఓకే, సక్సెస్ కాని వెంటనే ఏం చేయాలంటే పేరెంట్ కానీ ఫ్యాకల్టీ కానీ ఏం చేయాలంటే తనని మళ్ళీ సపోర్ట్ చేయాలి. బాబు ఇదే కాదు నీ లైఫ్లో చాలా ఉన్నాయి, సో ఓన్లీ ఐఐటీయే కాదు, ఎన్ఐటీసే కాదు, చాలా ఉన్నాయని చెప్పి దాన్ని ప్రోత్సహించాలి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ కూడా తెలిసి ఉండాలి అసలు బయట ఉన్న ఆపర్చునిటీస్ ఏంది, కేవలం ఇంజనీరింగ్ ఏనా, ఇంజనీరింగ్లో కేవలం సిఎస్సి గ్రూప్ ఏనా. సో ఆ ఎడ్యుకేషన్ అనేది కూడా పేరెంట్స్ కూడా ఉండాలి. సో దానికోసం మేము వేదాంతులు ఏం చేస్తామంటే నాట్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్, పేరెంట్స్తో కూడా సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. మంత్లీ వన్స్ పేరెంట్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో వీ విల్ ట్రై టు ఎడ్యుకేట్ ద పేరెంట్ ఆల్సో.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఫస్ట్ 1 మంత్లో బాగా మార్క్స్ తెచ్చుకున్నాడు, సెకండ్ థర్డ్ మంత్ ఎప్పుడైతే ఒక సిస్టంలోకి వచ్చేసాడో కోచింగ్ అనేది కొంచెం విపరీతంగా పెరుగుతూ ఉంటుందో, కొంతమంది స్టూడెంట్స్ స్టార్టింగ్లో బాగా చేస్తారు, 1 or 2 months తర్వాత వాళ్ళు ఫీడప్ అయిపోతారు, అంటే అంతకంటే బర్డెన్ తీసుకోలేరు. సో అప్పుడు ఆ స్టూడెంట్ తోటి ఆ స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ కానీ లేదా టీచర్స్ కానీ డిస్కస్ చేసిన తర్వాత దెన్ దే విల్ డిస్కస్ విత్ ద పేరెంట్స్ ఆల్సో. సార్ తనని ఎక్కువ మనం ప్రెజర్ చేయకూడదు, తనకి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మనం ఆ పేరెంట్ని కూడా ఒకవేళ ప్రెజర్ చేస్తూ ఉంటే పేరెంట్ని కూడా ఎడ్యుకేట్ చేయడానికి మనం మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాం. సో మేము మేజర్గా ఫేస్ చేసేది అంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే మనం ఎంత చెప్పినా కానీ వినరు, బట్ మాక్సిమం మేమైతే ట్రై చేస్తా ఉంటాం. కొద్దిగా పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటాం. సుబ్బారావు గారు, ఇప్పటి వరకు మనము మేనేజ్మెంట్ ఆర్ డైరెక్టర్స్ నుంచి వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, పేరెంట్స్ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలనే విషయాన్ని విన్నాం. అయితే ఇప్పుడు మనం ఒకసారి పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం. పేరెంట్స్ కూడా చాలామంది ఏంటంటే జేఈఈ నీట్ కోచింగ్స్లో లక్షలు పెట్టి మేము చదివిస్తున్నాము కానీ మాకు ర్యాంక్స్ రావట్లేదు, ఎందుకు ర్యాంక్స్ రావట్లేదు అని అంటారు. అయితే పేరెంట్స్కి ఈ రోజుల్లో అంత నాలెడ్జ్ లేదా అంటే సార్ చెప్పినట్టు అంతకుముందు పేరెంట్స్కి అంత నాలెడ్జ్ లేదు కానీ పిల్లలు మాత్రమే ఆ నాలెడ్జ్తో ఇప్పటి వరకు వీళ్ళు ఇక్కడి వరకు వచ్చారు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పేరెంట్స్కి ఈ ఐడియాస్ ఉన్నాయి అండ్ మేము ఎలా చదివించాలి, సోషల్ మీడియా చాలా ఎక్కువైపోయింది కాబట్టి చాలా తెలుసుకుంటున్నారు. అయితే డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పారు పేరెంట్స్ గురించి. అయితే ఇప్పుడు మనం పేరెంట్స్ ఒపీనియన్ కూడా చూద్దాం సుబ్బారావు గారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ ఒపీనియన్స్ కూడా చూద్దాం. స్టే విత్ us. జేఈఈ నీట్ సవాళ్లు ఒత్తిళ్లకు పరిష్కార దిశగా విద్యారంగ నిపుణులు ఎన్బీబీ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రైమ్9 సామాజిక బాధ్యతగా మీడియా రంగంలో మొట్టమొదటిగా కాలేజ్ మేనేజ్మెంట్స్ అంటే డెసిషన్ మేకర్స్ తో నిర్వహించిన కార్యక్రమం బియాండ్ ర్యాంక్స్ జేఈఈ నీట్ సమిట్. జేఈఈ నీట్ కోచింగ్ లో మార్పుకు మొట్టమొదటి అడుగు. జేఈఈ నీట్ లో మీ పిల్లలు వెనకబడ్డానికి కారణం వాళ్ళ ఇంటెలిజెన్స్ కాదు, కీలక సమయంలో సరైన మార్గదర్శనం లేకపోవడమే. ఈ సమస్యకు సరైన పరిష్కారం ఇవ్వగల వ్యక్తి ఎన్బీబీ సుబ్బారావు గారు. ఆయన విద్యార్థులకు పర్సనలైజ్డ్ ప్రాక్టికల్ ప్లాన్స్ తో పాటు అన్స్టాపబుల్ మరియు బియాండ్ ర్యాంక్స్ లాంటి బుక్స్ తో వేల మంది విద్యార్థులను విజయ తీరాలకు చేర్చిన అనుభవం ఆయన సొంతం. ఎన్బీబీ సుబ్బారావు సార్ అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8866298883. జేఈఈ నీట్ ప్రిపరేషన్ కేవలం ర్యాంక్స్ కోసం మాత్రమే కాకుండా జీవితానికి పునాదిగా మార్చి మీ పిల్లల్ని జీవితంలో కూడా విజేతలుగా నిలబెట్టండి. వెంటనే సంప్రదించండి.